హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఈ వారం రోజుల్లో నడుస్తున్నటువంటి చరిత్ర ఏంటి? ఈ వీకెండ్ హైలైట్స్, వారం రోజుల్లో రాజకీయం ఎలా ఉంది, ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ప్రతిపక్షాలు పార్టీల మధ్య మాటల యుద్ధం ఎలా కొనసాగుతుంది, ఈ అంశాలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఏంటంటే ఈ వారం రోజుల్లో కూడా తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో స్పెషల్ దర్యాప్తు సంస్థను వేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మారినటువంటి రాజకీయం ఏమిటి? ఒకటి. రెండవది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో వారాహి డిక్లరేషన్, ఈ నేపథ్యంలో రాజకీయం ఎలా ఉంది, మాటల యుద్ధం ఎలా కొనసాగుతుంది, అదేవిధంగా గనుల శాఖ సంబంధించినటువంటి కీలక అధికారి అరెస్టు, ఆయన విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం, తర్వాత మద్యం షాపులకు టెండర్లకు సంబంధించినటువంటి ఈ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కీలకమైనటువంటి అంశం ఏంటంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, అదేవిధంగా రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి కేసులు, ఆయన మీద దాడికి సంబంధించినటువంటి కేసుల్లో ఈ అన్నిట్లో కూడా అరెస్టులకి జరగకుండా కోర్టు నుంచి, కొన్ని కోర్టులో సుప్రీంకోర్టు నుంచి, కొన్నిట్లో హైకోర్టు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కొంత ఉపశమనం ఉన్నటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో దర్యాప్తు వేసిన తర్వాత ఏంటి మారినటువంటి రాజకీయం? మీరు ఒక్కసారి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వివాదాన్ని ఒకసారి కింద మనం గమనిస్తే, ఎప్పుడైతే లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వీటిల్లో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయి, దీన్ని కూడా అపచారం చేశారు అని సెప్టెంబర్ 13వ తేదీన మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం తెలుగుదేశం వాళ్ళు ఎన్డీటీ రిపోర్ట్ పెట్టడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష, ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాటల దాడి కొనసాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళాలనేటువంటి ప్రయత్నం కూడా డిక్లరేషన్ పేరుతో ఆయన డిఫెన్స్లో పడేసినటువంటి పరిస్థితి. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కకావికలమైపోయింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ కేసును వాళ్ళు 5 పిటిషన్ల నేపథ్యంలో, వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళ పిటిషన్ల నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ జరిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, ఇది రాజకీయంగా దేవుణ్ణి ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు ఎలాగ విమర్శలు చేస్తారు, మీరు దర్యాప్తు జరపవచ్చు కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా మీరు ఎలా చేస్తారు అని మాట్లాడిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. మొత్తం అందరూ కీప్ క్వైట్, మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. నేరుగా ముఖ్యమంత్రి మీదే సుప్రీంకోర్టు కామెంట్స్ చేయటం. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత బలం పుంజుకున్నట్లయింది. వాళ్ళ మాటల దాడి మొదలైంది. తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టు దీని మీద ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి సిట్టు సంబంధించినటువంటి దాని స్థానంలో సిబిఐ నేతృత్వంలో, డైరెక్టర్ నేతృత్వంలో కొత్త దర్యాప్తు సంస్థను వేయటము, సిట్టు వాళ్ళు కూడా దాంట్లో ఉంటారని చెప్పటము, ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిట్ కాదు అని కేంద్ర సిబిఐ స్థాయిలో సిట్ వేయటం అనేటువంటి సుప్రీంకోర్టు, ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి డిఫెన్స్లో పడ్డట్టే అయింది. అయితే దీంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. సుప్రీంకోర్టు ఏ విధంగా చంద్రబాబు నాయుడిని ఆయనకి మాట్లాడిన తప్పు అని సుప్రీంకోర్టు ఎలాగా, ఇదేమంటాం మనకి రాజకీయ భాషలో అంటారు కదా, మొట్టికాయలు వేసింది అవి ఇవంటారు. ఆ నేపథ్యంలో మాటల దాడిని పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలు, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు వేయటం, దీంతో డిఫెన్స్లో పడ్డటువంటి అధికార కూటమి, వీళ్ళు ఎలాగో పవర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర సమాచారం కూడా ఉంటుంది కాబట్టి ఏఆర్ ఫుడ్స్తో టీటీడీకి సంబంధించినటువంటి ఒప్పందాల్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటి,
ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి ఆ కంపెనీ ఏఆర్ డైరీ వాళ్ళు నెయ్యి అసలు వాళ్ళు తయారు చేసేది లేదు, వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి కల్తీ చేసి వాటినే టీటీడీకి సప్లై చేశారు, దాన్ని టీటీడీ వాళ్ళు అంగీకరించారు అని వీళ్ళు కథనాల మీద కథనాలు రాస్తూ వచ్చారు. ఇంకేముంది, నిజాలు నిగ్గుదేలిపోయినాయి, ఇంకా తప్పు చేసేసారు వీళ్ళు టీటీడీ వాళ్ళు, ఏఆర్ ఫుడ్స్ అంతా కల్తీ నెయ్యిని వాడుతుందని వార్తల మీద వార్తలు, కథనాల మీద కథనాలు వేసేస్తున్నారు. ఏదో అసలు నిజాలు నిగ్గుదేపోయి, నిజాలు నిగ్గుదేల్చాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం నిజాలని నిగ్గుదేల్చాలి. వాళ్ళ నిగ్గుదేల్చమని కదా వేసింది, మీరు మాట్లాడటం కాదయా అని కదా వేసింది. వీళ్ళు ఎన్నైనా కథనాలు రాయొచ్చు. ఈ కథనాలన్నీ ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి దొబ్బులు పట్ట నేపథ్యంలో ఇలాగ వీళ్ళు తప్పు చేశారని ఇవన్నీ ఆధారాలు తీసుకొని సిబిఐ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు వివరాలను వెల్లడిస్తే అది అంశం అయితే తప్ప వీళ్ళు ఇప్పుడు హడావుడిగా ఎన్ని రాసినా ఇవన్నీ కూడా వాళ్ళు తప్పు చేశారు, వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ఏఆర్ ఫుడ్స్ వాటితో ఈ విధంగా కుమ్మక్కయ్యారు, ఇవన్నీ కూడా కొంత ఈ లడ్డు ప్రసాదాల్లో జంతువుల కొవ్వులు వాడారు అని ఇప్పుడు కూడా రాస్తూనే ఉన్నారు. ఇది కొంత భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఎవరికి వాళ్ళు తమది కరెక్టు, ఎదుటి వాళ్ళది రాంగ్ అనేటువంటి విధంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం ఇదైతే రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి అంశం లడ్డూకు సంబంధించినటువంటి దాంట్లో. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో ఆయన వారాహి డిక్లరేషన్ తీసుకురావటము, ఆ వారాహి డిక్లరేషన్ మీద మరి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి బోర్డు ఏర్పాటు చేయాలని ఇలాంటివన్నీ ప్రతిపాదనలు చేశారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆయన దీని మీద ఏం లేదు, మళ్ళీ హరిహర వీరమల్లు షూటింగ్కి వెళ్ళినట్టు ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన కామ్గానే ఉన్నారు. దీని మీద అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది, షర్మిల లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా విమర్శలు చేశారు. ఏంటి బాబు నీ వేషాలు ఏంది, ఎన్నికలకు ముందు ఒక వేషం ఇప్పుడు ఒక వేషం, ఇలాగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో గనుల గత ప్రభుత్వంలో గనులకు సంబంధించినటువంటి దాంట్లో కుంభకోణాలు ఎన్నిటి మీద గనుల శాఖకు సంబంధించినటువంటి కీలక అధికారి వెంకటరెడ్డి అరెస్టు, అతన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఆ విచారణ సందర్భంగా అనేకమైనటువంటి విషయాలు వెల్లడించారు, ఆయన చెప్తున్నారు. లేదంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు వాళ్ళు చేయించారు, నాదేం లేదు అని ఇలాంటివన్నీ కథనాలు వస్తున్నాయి. రేపు పొద్దున కోర్టులో ఏమైనా సరే టెంపరీగా ఒక కోర్టు ఈ సిఐడి విచారణకు సంబంధించినటువంటి అంశాలని కోర్టుకి ఏమైనా వివరిస్తే అవి మనకి వాస్తవాలు తెలిసేదానికి అవకాశం ఉంటుంది. మీడియాలో వచ్చేటువంటి కథనాలను మనం బేస్ చేసుకొని ఏమో అనుకోవటానికి లేదు, అది ఒక సమాచారం మాత్రమే మీడియా వాళ్ళు రాసేటువంటి, అంతవరకు అనుకోవచ్చు. మద్యం కేసులు అయితే మాత్రం అదుగో కేసులు ఇదిగో కేసులు అన్నారు, కానీ ఇంతవరకు అయితే ఎవరు కేసు పెట్టలేదు. వాసుదేవరెడ్డి కనపడకుండా పోయాడు. దాని వెనక కొంతమంది జనసేనలో కొంతమంది కీలకమైన నేతలు చేరటము, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, దానివల్లే మద్యం కేసులు విచారణ జరగట్లేదు అనేటువంటిది ఇంకొక వైపున జరుగుతున్నటువంటి చర్చ. అయితే కీలకమైనటువంటిది ఏంటంటే ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. వీటికి నోటిఫికేషన్ ఇచ్చారు. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అందరూ దరఖాస్తులు చేసుకోవడం దీని మీద జరుగుతోంది. ఈ ప్రక్రియ మొత్తం సుమారుగా 3796 షాపులకు మద్యం షాపులకు టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి. దాంట్లో 10% 340 వీళ్ళకి కలుగీత కార్మికులకి ఇస్తారు. మిగతా అన్నీ కూడా టెండర్లో ఫైనల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏం లేదు, గత ప్రభుత్వంలో ప్రభుత్వం నడిపింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సొంత మద్య తయారీ సంస్థలను పెట్టుకొని వాళ్ళ మద్యాన్ని నమ్ముకొని డబ్బులు సంపాదించారు, కుంభకోణము అది ఇదని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో షాపులు కాకుండా నేరుగా ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు షాపులు పెట్టుకున్న దానికి ఈ ప్రభుత్వము విధానాన్ని మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంత మద్యం తాగే వాళ్ళకు ఉపశమనం ఏంటంటే 99 రూపాయలకే చీపు లిక్కర్ అని ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజకీయపరమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసుమైన దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయొద్దు 25వ తారీఖున హైకోర్టు ఉపశమనం కల్పించడము, అదేవిధంగా రఘురామకృష్ణరాజు కొట్టిన కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్కు సుప్రీంకోర్టులో కొంత ముందస్తు బెయిల్ రావడం, ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పటము,
జోగి రమేష్ ఇలా దీనికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి సంబంధించినటువంటి కేసులో విచారణలు ఇవన్నీ కూడా కొంత కోర్టుల వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అయితే మాటల దాడి ఇవి జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రము సూపర్ 6 ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు, వీళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు వైఫల్యాల మీద దృష్టి సారించి కొంత ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉంది.